వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, యోగాను గూర్చి సాధన ద్వారా యోగా వస్తుంది, యోగా ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ప్రేమ వస్తుంది, ప్రేమ ద్వారా ఆనందం వస్తుంది అనే నిర్వచనాన్ని తెలిపిన వారు ఎవ్వరు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 స్వామి వివేకానంద. మరో ప్రశ్న, ఆస్థేయం, బ్రహ్మచర్యం అనేవి క్రింది వాటిలో దేనిలో అంతర్భాగమో తెలపండి. ఆప్షన్ 1 యమ, ఆప్షన్ 2 నియమ, ఆప్షన్ 3 ఆసన, ఆప్షన్ 4 ప్రాణాయామ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 యమ. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ రకమైన యోగా చాలా కష్టంతో కూడుకున్నది? ఆప్షన్ 1 జ్ఞానయోగా, ఆప్షన్ 2 ధ్యానయోగా, ఆప్షన్ 3 కర్మయోగా, ఆప్షన్ 4 భక్తి యోగా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 జ్ఞానయోగా. మరో ప్రశ్న, ఆధునిక యోగాలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన పద్ధతుల్లో ఒకటైన యోగా బంధ ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 మహాబంధ, ఆప్షన్ 2 ఉడ్యాయన బంధ, ఆప్షన్ 3 మూలబంధ, ఆప్షన్ 4 జలంధర బంధ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 జలంధర బంధ. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ ముద్రను పూర్ణముద్ర లేదా కంఠాసన అని కూడా అంటారు? ఆప్షన్ 1 చిన్మయ ముద్ర, ఆప్షన్ 2 అంజలి ముద్ర, ఆప్షన్ 3 బ్రహ్మముద్ర, ఆప్షన్ 4 అశ్విని ముద్ర. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 బ్రహ్మముద్ర. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.